వార్తావాణికి స్వాగతం. భారత్లో రష్యా టుడే ఛానల్ ప్రారంభం వెస్టర్న్ ఛానళ్లకు వణుకు పుట్టిస్తుందా? ప్రపంచ దేశాల ఎదుట ఎప్పుడు భారత విధి విధానాలను, ఆర్థిక స్థితిగతులను కించపరిచే విధంగా చూపించే BBC, CNN ఛానల్ కథనాలకు చిక్కు చెప్పనుందా అంటే అవుననే విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ రాక సందర్భంగా న్యూఢిల్లీలో డిసెంబర్ 5న ఈ రష్యా టుడే ఛానల్ను ప్రారంభించారు. ఈ ఛానల్ ప్రధాన లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ వ్యవహారాలపై వెస్ట్రన్ మీడియాకు భిన్నమైన బహుళ ధ్రువ ప్రపంచ అంటే మల్టీపోలార్ వరల్డ్ దృక్పథాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించడం. ఇది ఇంగ్లీష్లో రోజు 4 వార్తా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇంతవరకు రష్యా భాషలో ప్రసారం అయ్యే ఈ ఛానల్ను భారత ప్రజలు వీక్షించేదే లేదు. ఎక్కువ మంది BBC, CNN లాంటి ఛానల్నే ఆశ్రయించడం జరుగుతూ వస్తోంది. ఆ ఛానల్స్లో వచ్చే ఫ్యాబ్రికేటెడ్ వార్తలనే అథెంటిక్ అనుకునే స్థాయిలో సదరు ప్రేక్షకులు భావిస్తుంటారు. ఇప్పుడు ఆ భావనలకు రష్యా టుడే ఛానల్ చెక్ పెట్టనుంది. ఈ ఛానల్ ఇండియాలోని అన్ని ప్రధాన DTH ఇంకా కేబుల్ టీవీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయోగం సందర్భంగా భారత ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ప్రసార భారతి, రష్యా వార్తా సంస్థ మధ్య కంటెంట్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లు కూడా కుదిరాయి. ఇక మీద వెర్రి పోగడలతో వక్ర భాషలు చెప్పే వెస్ట్రన్ ఛానల్ లైక్ BBC, CNN ఛానళ్ల కథనాలకు భిన్నంగా రష్యా టుడే వార్తా కథనాలు ప్రసారం చేస్తుంది. ఈ ఛానళ్లు ఏ స్థాయిలో భారత అభివృద్ధిని వక్రీకరిస్తాయంటే చిన్న ఎగ్జాంపుల్. వాషింగ్టన్ పోస్ట్ చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ అయిన సమయంలో ఓ కార్టూన్ పోస్ట్ చేసింది. కార్టూన్ కంటెంట్ ఏంటంటే స్పేస్ సైలైట్ క్లబ్ తలుపుల్ని ఓ రైతు ఆవును పట్టుకుని తడుతున్నట్టు కార్టూన్ చిత్రీకరించింది. భారతదేశ అభివృద్ధిని ఇంతగా కించపరిచే సదరు వెస్ట్రన్ ఛానళ్లకు మన గతి లేక పెంచి పోషిస్తున్నట్టే. ఇక ఈ ప్రహసనాలకు స్వస్తి చెప్పే సమయం ఆసనమైనట్టే. ఈ ఛానల్ ప్రారంభం వల్ల వెస్ట్రన్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ కథనం దక్కినట్టే. కథనాల పోటీ అంటే కాంపిటీషన్ ఆఫ్ నెరేటివ్, వీక్షకుల విభజన అంటే ఆడియన్స్ ఫ్రాగ్మెంటేషన్. ముఖ్యంగా ఇంగ్లీష్ మాట్లాడేవారు రష్యా దృక్పథాలను నేరుగా చూసే అవకాశం ఉంటుంది. అలాగే భౌగోళిక రాజకీయ ప్రభావాలు అంటే జియోపొలిటికల్ ఇంప్లిమెంటేషన్ విషయంలో చూస్తే రష్యా టుడే భారత్లో ప్రారంభించనుంటే వెస్ట్రన్ కంట్రీస్ ఒత్తిడిని ధిక్కరించినట్లే. ఈ మేరకు భారతీయ ప్రేక్షకులకు ఒక సంఘటనపై విభిన్న రష్యా కేంద్రీకృత వివరణలు అందుబాటులోకి వస్తాయి. ఇక మీదట BBC, CNN వంటి ఏకపక్ష కథనాలకు సవాలు విసిరినట్టే. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.